హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్ంద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఈ వారం జరిగిన ట్విస్టులు ఏ సీజన్లో ఏ వారంలో జరగలేదు అని చెప్పవచ్చు. ఈ వారం ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి ప్రతి గంటకి బిగ్ బాస్ ఆటని ఆసక్తిగా మలుస్తూ ముందుకు తీసుకుపోతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఈ వారం యాపిల్ టాస్క్ అంటూ కొంతమందిని, అలాగే మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ సంజనాని, ఇక ఇమ్యూనిటీ టాస్క్ అంటూ ఫ్లోరాపై ఇలా ప్రతి ఒక్కరికి ట్విస్టులు టర్నులు ఇస్తూ షోపై ఆసక్తినైతే పెంచేశారు. అయితే ఇక ఈ వారం చివరి అంకానికి చేరుకోవడంతో ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిపోయేది ఎవరు అని అందరూ ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వారం మొత్తం 6 మంది నామినేషన్స్లోకి రాగా ఇమ్యూనిటీ టాస్క్లో ఇమ్యూనిటీ పొంది ఫ్లోరా నామినేషన్స్ నుంచి వీక్ మధ్యలోనే సేవ్ అయిపోయింది. ఇక ఆ తర్వాత ఓటింగ్లో టాప్ ప్లేస్లో కొనసాగుతూ ఎలిమినేషన్ని తప్పించుకున్నాడు ఈ వారం రాము రాథోడ్. ఎందుకంటే రాము రాథోడ్ క్లోజ్గా ఉండే వారందరూ కూడా ఓటింగ్లో దూసుకుపోయేవారు స్టార్ కంటెస్టెంట్స్ అని చెప్పవచ్చు. సుమన్ శెట్టి, భరణి, ఇమ్మాన్యుయల్, తనుజలతో క్లోజ్గా ఉంటూ వారి ఓటింగ్ని కూడా ఈ వారం షేరింగ్ చేసుకోవడంతో రాము టాప్ ప్లేస్లో అయితే దూసుకుపోయాడు. ఇక ఆ తర్వాత ప్లేస్లో రీతు ఉంది. రీతు అయితే ఈ వారం ఓటింగ్ పెద్దగా జరగకపోయినా కూడా జరిగిన దాంట్లోకి పోలిస్తే రీతుకి అందరికంటే ఎక్కువగా ఓటింగ్ అయితే జరిగింది. అంటే కామనర్స్ ముగ్గురి కంటే రీతుకే ఎక్కువ ఓటింగ్ జరిగింది అని చెప్పవచ్చు. ఇక రీతు గేమ్స్ అయితే బాగానే ఆటలాడుతుంది, కానీ పులిహోర కలపడంలో కొంచెం బిజీగా ఉండటంతో రీతుకి కొంచెం నెగిటివిటీ వచ్చింది. ఇక 3వ స్థానంలో మాస్క్ మ్యాన్ హరీష్ నిలిచాడు. హరీష్ మాటల పరంగా కొంచెం బాగానే మాట్లాడుతున్నా పదే పదే ఒకే మాటలు రిపీట్ చేస్తూ ఉండటంతో ఏంట్రా బాబు ఈయన ఇలా మాట్లాడుతున్నాడు అని కొంతమందికి అయితే అనిపిస్తుంది. అయినా ప్రస్తుతానికి ఈ వారం హరీష్ అయితే సేఫ్ అని చెప్పవచ్చు. ఇక చివరి 2 స్థానాల్లో పవన్ కళ్యాణ్ అలాగే ప్రియా ఉన్నారు. వీరిద్దరి మధ్య ఓటింగ్ చాలా లీస్ట్ తేడాతో ఉంది అని చెప్పవచ్చు. 0.1%తో వీరిద్దరూ లీస్ట్ పొజిషన్లో కొనసాగుతున్నారు. వీరిద్దరిలో ఎవరైనా కూడా ఈ వారం ఇంటికి వెళ్ళే ఛాన్సెస్ హైలీ పాసిబుల్. ముఖ్యంగా ఈ వారం పవన్ కళ్యాణ్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ షోలో నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ ఇంపాక్ట్ క్రియేట్ చేయడంలో ప్రియా తనదైన స్టైల్లో దూసుకుపోయింది అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు 3 వారాల్లో పవన్ కళ్యాణ్ ఎటువంటి షోకి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. దీంతో ఈ వారం పవన్ కళ్యాణ్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలే పుష్కలంగా కనిపిస్తున్నాయి. మరి మీ అభిప్రాయం ప్రకారం ప్రియా ఎలిమినేట్ అవ్వాలని అనుకుంటున్నారా, పవన్ కళ్యాణ్ ఎలిమినేట్ అవ్వాలని అనుకుంటున్నారా అనేది కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్ంద్రి.